I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. It's once again our privilege to be with you to worship the Lord in spirit and truth. మరొకసారి మీతో కలిసి దేవుణ్ణి ఆత్మలో ధ్యానించే అవకాశం కలిగజేసినందుకు అది మాకు ఆధిక్యతగా మేము భావిస్తున్నాము. Our God is a good God. మన దేవుడు చాలా మంచి దేవుడు. Amen. Amen. Hallelujah. 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 And He is good in such a way that He wanted to take us step by step towards Him. ఆయన ఎంత మంచివాడంటే మనల్ని మెట్టు మీద మెట్టుగా ఆయన సన్నిధికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు ఆయన. Today God has given a wonderful revelation. ఈ రోజు చాలా మంచి మరి రెవల్యూషన్ నాకు విషయాన్ని తెలియజేశాడు దేవుడు. How we slowly join with God. ఆయనతో మనము ఎలాగా నిదానముగా కలుసుకుంటాం లేదా ఏకమవుతాం అనేది. All those who are called by Him, chosen by Him, we need to join with Him. ఆయన ఎంచుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆయనతో కలవాల్సిందే. Every day, every moment we are getting prepared. We are getting ready to join with Him. ప్రతి రోజు కూడా ప్రతి నిమిషము కూడా ఆయనతో కలవటానికి మనం సిద్ధపడుతున్నాం. Today we are going to observe the table of the Lord. ఈ రోజు మనం బల్లారాధనలో మరి పాల్గొంటున్నాము. And this table of the Lord is called in many names. ఈ బల్లారాధనని వేరు వేరు పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. In English we call it communion service. ఇంగ్లీష్ లో కమ్యూనియన్ సర్వీస్ అంటారు. And the Lord's Supper. దాన్ని మరి దేవుని యొక్క ఆహారము లేదా బల్ల అని కూడా చెప్తారు, లేకపోతే భోజనం అని చెప్తారు. And in Jewish time it is known as Passover, the feast of Passover. మరి అది పస్కా పండుగ అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట యూదుల దీంట్లో. And so many names it is being called. చాలా పేరులతో చెప్తూ ఉంటారు. And it is instituted by our God, our Father. అది తండ్రి అయిన దేవుడు మొదలు పెట్టాడని మనం చెప్పొచ్చు. And again it is reinstituted by Jesus Christ before His death and burial. దాన్నే యేసుక్రీస్తు వారు కూడా సిలువ పడక ముందు, మరణానికి ముందు ఆయన కూడా మళ్ళీ చేశారు. This Passover or feast of unleavened bread. అది పులియని రొట్టెల పండుగ లేకపోతే పస్కా పండుగ గురించి మనం మాట్లాడుతున్నాం. See, God is very particular that we should be without sin. మనము పాపరహితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. This message of mine is not to offend any church, any doctrine of the churches. ఏ సంఘాన్ని కూడా నేను కించపరచడం లేదు, వారిని ఇబ్బంది పెట్టట్లేదు. What the word of God says, what God has spoken to me, I just wanted to present to you. ఈ పరిశుద్ధ గ్రంథం లేవుందో దేవుడు నాతో ఏం మాట్లాడాడో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. And when I discussed this thing with the brother, and he agreed happily, and he wanted to talk to you people so that this can be implemented in our church. మరి సహోదరుడు నాతో మాట్లాడినప్పుడు మేము ఇద్దరం కూడా ఆలోచించి ఏకీభవించి మీతో కూడా మాట్లాడినప్పుడు మీరు కూడా అంగీకరించి ఆ విధంగా మనం ఈ రోజు మరి ఆ పరిశుద్ధ సంపర్కంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. And this communion service is known as a feast of unleavened bread. ఈ బల్లారాధనని పులియని రొట్టెల పండుగ అని కూడా అంటారు. What do you mean by unleavened bread? పులియని రొట్టెలు అంటే ఏంటి? See, sisters, you all know what is leavened and unleavened. మరి పులిసిన రొట్టెలు అంటే, పులియని రొట్టెలు అంటే ఏంటో మీకు తెలుసు. And in biblical terms, this leavened is compared to sinful life. పరిశుద్ధ గ్రంథం ప్రకారము ఈ పులిసిన రొట్టెలు అంటే గనక పాపముతో కూడుకొని ఉన్న జీవితం అని చెప్పొచ్చు. In simple terms, I will tell, if you wanted to make idli, I don't know whether idli is very common in your place. Yes. మన ఇడ్లీ చేయాలంటే ఏంటి? Sister makes the dough or whatever it is, and she keep it for leavening for some time, maybe one night. ఈ
ఇడ్లీ చేసేవాడు ఏం చేస్తాం, మనం అంతా గ్రైండర్ లో పెట్టి గ్రైండ్ చేసిన తర్వాత ఏంటి, ఒక రాత్రి అంతా దాన్ని అలా ఉంచుతాం మనం. And when it is ready, when it is leavened and ready, you can get a soft idli. అదేంటి, చక్కగా పులిసిన తర్వాత పొద్దునే మెత్తని చక్క సాఫ్ట్ ఇడ్లీ వేసుకుంటాం మనం. If it is not leavened, it will not be soft. It will be tough. ఆ పులియకపోతే అవి గట్టిగా ఉంటాయి ఇడ్లీలు. And the same thing is followed in Old Testament, leavened and unleavened. పాత నిబంధనలో కూడా అలాగే పాటించారు. పులిసిన విషయాలు ఉంటాయి, పులియని రొట్టెలు కూడా ఉండినాయి. See, God is very particular about the sinful life in our lives. మన జీవితాల్లో ఉన్న పాపము గురించి ఆయన చాలా ఆలోచిస్తున్నాడు. A sinner cannot enter into the kingdom of God. ఒక పాపాత్ముడు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేడు. Why did Jesus Christ came all the way from heaven to earth? యేసుక్రీస్తు వారు మరి పరలోకం నుండి భూలోకానికి ఎందుకు వచ్చారు? So that we can have a Christmas service. మరి క్రిస్మస్ జరుపుకోవటానికా? The main object of Christ coming to this world is to take away the sin of the world. ఈ లోకం యొక్క పాపాన్ని తీసేయటానికి ముఖ్య కారణముగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. Jesus Christ is the King of Kings. యేసుక్రీస్తు వారు రాజుల రాజు. He is the Lord of Lords. మరి దేవునికి దేవుడు అని చెప్పొచ్చు మనం. He is the one who created everything what you and I see. మనం చూస్తున్న ప్రతిది కూడా ఆయనే సృష్టించాడు. But when he came to this world, his own cousin John was looking at him and he was saying, "Look, Lamb of God who takes away the sin of the world." కానీ లోకానికి వచ్చినప్పుడు ఆయన చుట్టమైన బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్తున్నాడు, ఆయన చూపించి లోకం యొక్క పాపములు మోసుకుపోయి గొర్రెపిల్ల అని చెప్పాడు ఆయన. And he died on the cross. యేసుక్రీస్తు వారు మరి శిలువ మీద మరణించారు. He shed his precious blood to wash all our sins. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని మన యొక్క పాపాలను తుడిచివేయడానికి ఆయన చిందించాడు. Today, we believe today that all your sins are forgiven. ఈ రోజు మన పాపాలన్నీ కూడా క్షమించబడి అని మీరు నమ్ముతున్నారా? Hallelujah. హల్లెలూయా. All my sins are forgiven. All my sickness are healed on the cross of Jesus Christ. యేసుక్రీస్తు వారి శిలువ మీద మన పాపములన్నీ కూడా క్షమించబడినాయి, మన రోగములన్నీ కూడా స్వస్థపరచబడ్డాయి. Whoever believes and receives this truth, accept Jesus Christ as their Lord and Savior, they are saved. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో, యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షణ పొందుతారు. Hallelujah. Hallelujah. This is the foundation, this is the starting point of our faithful life. మన విశ్వాస జీవితం యొక్క పునాది అదే. And as we read Psalm 49, whatever the money you have, whatever the wisdom or knowledge or position, that will not take you to the kingdom of God, to the presence of God. 49వ కీర్తనలు చదివే విధంగా మనకున్న ఎంత ధనం ఉన్నా సరే, మన ఎంత ఆస్తిపరులు అయినా సరే, ఇక్కడ ఎంత హోదా ఉన్నా సరే మన దేవుడి దగ్గరికి తీసుకెళ్ళలేవయ్యి. I cannot pay money to somebody to be saved. రక్షణ పొందడానికి ఎవరికో నేను డబ్బులు ఇవ్వలేను. I cannot give bribe to God so that somebody can be saved. దేవునికి నేను లంచం ఇచ్చి ఒక వ్యక్తిని రక్షించమని చెప్పలేను నేను. My wife cannot do anything for my salvation. నా రక్షణ కోసం నా భార్య నా కోసం ఏం చేయలేదు. At the same time, I cannot do anything for the salvation of my own children. నా పిల్లల యొక్క రక్షణ కోసం కూడా నేనేమి సొంతగా ఏం చేయలేను. We need to face the Lord one by one and prove that we are sinless people. All our sins are washed by the precious blood of Jesus Christ. మన దేవుని ఎదురుకుండా నుంచుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో మన పాపములన్నీ కూడా కడిగివేయబడి అని మనం అక్కడ అంగీకరించి నుంచోవాలి ఆయన ఎదురుకుండా. Whenever we observe the table of the Lord, we confess this. మన బల్లారాధనలో పాల్గొన్నప్పుడల్లా కూడా దాన్నే మనం ఒప్పుకుంటున్నాం. And we proclaim that having our base of the faith in Jesus Christ, we keep on proclaiming till he is going to come back. We are going to observe this table. ఆయనలో మనం విశ్వాసం ఉంచుకుని ఆ పునాది మీద మనం ఎదుగుతూ ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా మనము ఆ బల్లారాధనలో పాల్గొంటూ ఉంటాము. Hallelujah. Hallelujah. Today we are going to see one more important thing as we read in 1 Corinthians 10th chapter.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చూసిన విధముగా ఇంకో ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుంటాము. Verses 16 says that the cup of blessing which we bless, is it not the communion of the blood of Christ? The bread which we break, is it not the communion of the body of Christ? 16వ వచనం చదవండమ్మా. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనికి త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. Yes. See, very important word is there, that communion. పాలు పంచుకొనుట అనేది చాలా ముఖ్యమైన విషయం. What is the meaning of that word? పాలు పుచ్చుకొనుట అంటే దాని అర్థం ఏంటి? అందరూ పంచు. మనం ఆయనతో అది పాలు పంచుకుంటున్నాం కదా, అందరం పంచుకుంటున్నాం అది. ఆయనతో కూడా కలిసి Okay, kalisi. That word, I like that, kalisi. See, when you take part in the bread, when you take part in the cup, we become one with Christ. ఆ రొట్టె మనం తీసుకుంటున్నప్పుడు, ఆ ద్రాక్ష రసము మనం తీసుకుంటున్నప్పుడు ఆయన యొక్క శరీరముతో అదేవిధంగా ఆయన యొక్క రక్తముతో మనము ఏకమవుతున్నాము. Communion with Christ. క్రీస్తుతో మనము పాలు పంచుకుంటున్నాము. Here there is a question, is it not the communion of the blood of Christ? The bread which we break, is it not the communion of the body of Christ? మన ప్రశ్నగా ఉంది చూడండి, అది పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా, అదేవిధంగా మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. రెండుసార్లు ప్రశ్నగా ఉంది అది. Now the question is asked and you have to answer. I have to answer. ఈ ప్రశ్నకి మీరు నేను జవాబు ఇవ్వాలి. It is not as we think that, okay, once in a month we come here, we take part in the communion, the table of the Lord, all my sins are washed away, go out, have a wonderful life as usual. Then again next month come, then we will renew it. నెలకొకసారి వచ్చి ఈ బలారాధనలో పాల్గొని దాని తర్వాత వెళ్ళిపోయి మన జీవితం మనం జీవించి చక్కగా మళ్ళీ నెల రోజుల తర్వాత వచ్చి దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం కాదు కదా. It is not a service station. You bring your vehicle to service or to make it new, fresh, so that again you go back to your normal life. కారుల్ని ఎలాగైతే మనం సర్వీస్ స్టేషన్ తీసుకెళ్లి సర్వీస్ చేయిస్తాము నెలకొకసారి, ఆ విధమైన ఆరాధన కాదు ఇది. Here the word of God is talking about communion, union, joining with the body and the blood of Jesus Christ. ఇక్కడ కలయిక గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క శరీరముతో రక్తముతో మన యొక్క కలయిక గురించి మాట్లాడుతున్నారు. See, why sometimes people are forbidden to take part in this table? కొన్ని సందర్భాల్లో కొంతమందిని అది దాంట్లో పాల్గొనొద్దని ఎందుకు చెప్తారు? Pastor will be telling you that those who are not saved, those who are not baptized, please refrain, please don't take part in this table. రక్షణ పొందని వారు, బాప్తిసం తీసుకోని వారు బలారాధనలో పాల్గొనొద్దని పాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. And you may be thinking, oh, I should take baptism to take part in this table. దాంట్లో పాల్గొనాలి కాబట్టి, పాలు పంచుకోవాలి కాబట్టి నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటాం. It is not like that. Once you take part in this table, the blood of Jesus Christ and the body of Jesus Christ, you are not like, you are almost same like the body of Jesus Christ, the blood of Jesus Christ. మనం దాంట్లో పాల్గొన్నామంటే ఆయన లాగా ఉంటాం కాదు, దాదాపుగా ఆయన లాగా మనం తయారైపోయాం అన్నమాట, యేసుక్రీస్తు వారి లాగా. Hallelujah. హల్లెలూయా. The body of Jesus Christ, the blood of Jesus Christ should be our focal point. మన యొక్క దృష్టి అంతా కూడా, ఆలోచన అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఆ రక్తం మీదే ఉండాలి. We are all many, but we are all joined, communion with one body, that is Jesus Christ. మనందరం వేరువేరుగా ఉన్నా సరే యేసుక్రీస్తు వారి యొక్క శరీరము రక్తం ద్వారా మనము ఏకమయ్యాము. If you are not born again,
if you are not accepted Jesus Christ, if you don't have the assurance that all your sins are forgiven, you are not the body of Jesus Christ. మీరు మారు మనసు పొందకపోతే, మీరు గనక రక్షణ పొందకపోతే, యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే మీరు యేసుక్రీస్తు వారి యొక్క శరీరము రక్తము కాదు. And that sort of people, the word of God gives the name demons. అలాంటి వారికి మరి పేరేం పెట్టారంటే దయ్యాలని పేరు పెట్టారని కూడా చెప్పొచ్చు మనం. Who is a demon? మరి దయ్యం అంటే ఎవరు? We think that Bhutam or is a demon, but the demon is the person who is having sinful life, who is having all their sins unwashed. మరి మనం ఈ దయ్యాలు అనగానే భూతాలు దయ్యాలు ఏదో ఊహించుకుంటాం కానీ అది కాదు. ఎవరి యొక్క పాపాలు అయితే క్షమించబడలేదో, కడగబడలేదో వారే ఆ జీవితం జీవిస్తున్నట్టు మనం చెప్పొచ్చు. What you need to do to wash all your sins? మన పాపములన్నీ కూడా కడగబడాలంటే మనం ఏం చేయాలి? Shall we go to Tirupati, climb the mountain? తిరుపతి మెట్లెక్కుదామా? And so many places are there to wash your sins. చాలా ప్రదేశాల్లో మరి పాపాలు కడగబడతాయి. You need to spend a lot of money, do a lot of sacrifice to wash your sin. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా మరి త్యాగం చేయాల్సి ఉంటదేమో. It's all your faith in Jesus Christ, that He was killed, sacrificed for your sins, and by His precious blood we are washed, we are sanctified. కేవలం యేసుక్రీస్తు వారు మన కోసము బలియాగం అర్పించబడ్డారు, ఆయన మన కోసం చనిపోయారని మనం అంగీకరిస్తే చాలు. You must be one thing very sure, that with sin you cannot enter into the kingdom of God. పాపముతో దేవుని యొక్క రాజ్యంలోకి మనం వెళ్ళలేము. And God sent His Son Jesus Christ so that the forgiveness of sin, that is the gift of God, is readily available for you and me. ఆయన కుమారుణ్ణి దేవుడు పంపించింది ఎందుకంటే ఈ రక్షణ అనేది మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడానికి పంపించాడు ఆయన. And you need to believe, you need to receive, you need to inherit that. అది మీరు నమ్మాలి, దాన్ని మీరు పొందాలి. And we participate in the table to remember it. ఈ బల్లారాధనలో పాల్గొని మనం దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. And 1 Corinthians 11th chapter, verses 24 and 25. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24-25. And when He had given thanks, He broke it and said, "Take, eat. This is my body, which is broken for you. Do this in remembrance of me." In the same manner, He also took the cup after supper, saying, "This cup is the new covenant in my blood. This do as often as you drink it in remembrance of me." అమ్మ 24-25 ఎవరు చదువుతారా? దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలో ఇది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. See here, the Lord was very clearly, the word of God is very clearly telling, the bread is the body of Jesus Christ. ఇక్కడ చాలా స్పష్టముగా 24వ వచనంలో చూస్తే ఆయన యొక్క శరీరము ఏమనుంది చూడమ్మా. మీ కొరకైన నా శరీరం. దాన్ని విరిచి మీ కొరకైన నా శరీరం అని ఆయన చెప్తున్నాడు. ఆయన This is my body. ఇది నా శరీరం అని ఆయన చెప్తున్నాడు. When you take part in the table, when you eat the bread, what you are eating? మీరు ఆ రొట్టె తింటున్నప్పుడు మరి ఏం తింటున్నట్టు మీరు? ఆయన శరీరం. The body of Jesus Christ. యేసుక్రీస్తు వారి శరీరాన్ని. And the same manner, when we take part in the cup, what we are drinking? అదే విధంగా మరి ఆ పాత్రలో నుంచి మనం త్రాగుతున్నప్పుడు ఏంటి? We drink the blood of Jesus Christ. ఆయన యొక్క రక్తాన్నే మనం తీసుకుంటున్నట్టు. Hallelujah. We need to remember this. అది మనము గుర్తుంచుకోవాలి. See, in two places this word is given, in remembrance of me.
జ్ఞాపకము ఉంచుకోండి అని చెప్పి 2 ప్రదేశాల్లో చెప్పబడి ఉంది. When we eat bread, we have to remember that this is the body of Jesus Christ. రొట్టె తింటున్నప్పుడు అది దేవుని యొక్క శరీరం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. When we drink the cup, we should remember that we drink the blood of Jesus Christ in remembrance of me, him. ఆయన మరి ఆ పాత్రలోని మనం తాగుతున్నప్పుడు కూడా ఆయన యొక్క రక్తాన్ని మనం తీసుకుంటున్నామని ఆయన యొక్క గుర్తుగా జ్ఞాపకం చేసుకోవాలి మనం. See, now we have come to a conclusion that we eat the body of Jesus Christ, we drink the blood of Jesus Christ. మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటి? మనము యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని ఆయన యొక్క రక్తాన్ని మనము పాలు పంచుకుంటున్నాము, తింటున్నాము. Just to think about the body of Jesus Christ and the blood of Jesus Christ. ఒకసారి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఆయన యొక్క రక్తము గురించి ఆలోచించుకోండి. Is any way the body of Jesus Christ was with any sort of sin? యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఏ విధముగా ఆయన పాపముతో ఉండిందా? He was the one without sin in any form. ఎలాంటి పాపము లేని వ్యక్తిగా ఆయన ఉండాడు. The word of God says he was tempted by God, the devil, in many forms like you and me, but he was without sin. అపవాదిచే చాలా సార్లు ఆయన మీలాగా మాలాగా కూడా ఆయన మరి శోధించబడ్డాడు, కానీ పాపం లేకుండా ఉండాడు ఆయన. And he was a holy one, God's child, sacrificed on the cross. పరిశుద్ధమైన దేవుని యొక్క కుమారునిగా ఆయన శిలువ మీద మరి బలియాగా అర్పించబడ్డాడు. See, this is instituted by God the Father in Old Testament. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు దీన్ని మొదటిగా ప్రారంభించాడు. In the book of Exodus, 12th chapter, God has given a clear instruction how to observe the Passover. నిర్గమకాండం 12వ అధ్యాయములో ఈ పస్కా పండుగని మనం ఎలా జరుపుకోవాలని చెప్పాడు. After 9 plagues in the land of Egypt, God brought the last final plague. 9 తెగులు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో 10వ తెగులు తెచ్చాడు దేవుడు. And what was the 10th plague? God poured out on the people of Egypt. మరి ఆ ఐగుప్తు దేశస్తుల మీద 10వ తెగులు ఏంటి? Killing all the firstborn. అమ్మా, తొలి సంతానాన్ని ఆయన మరి చంపేశాడు. Whether it is human beings or animals, all the firstborn will be slaughtered, killed by God. మానవులే కాదు, జంతువుల యొక్క మొదటిగా పుట్టిన శిశువుని కూడా మరి అన్ని చచ్చిపోయినాయి. The word of God says that there was no house without death. Every house there was crying, hailing. ప్రతి ఇంట్లో కూడా మరి ఆ చావు అనేది ఉండింది, అంత ఏడుపులు వినపడుతూ ఉండినాయి. But God has given a relief, a wonderful way out for the people of Israel. కానీ ఇశ్రాయేలీయులకు మాత్రము ఆయన చాలా చక్కగా కాపాడాడు వాళ్ళని. What God has instructed, take a lamb. మరి ఆయన దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి, ఇశ్రాయేలీయులకి? Take a lamb without blemish. మచ్చలేని గొర్రెను పిల్లని తీసుకోమన్నాడు ఆయన. See, you have to carefully note that word, blemish. మచ్చలేని అన్న విషయం గుర్తుంచుకోండి. And it should be 1 year old. 1 సంవత్సరం ఉండాలి దానికి వయస్సు. It can be a lamb or goat, no problem. గొర్రె నవ్వచ్చు, మేక నవ్వచ్చు. What you need to do, that evening you have to kill that animal. మరి ఏం చేయాలంటే ఆ రోజు సాయంత్రము మీరు దాన్ని చంపి, and Exodus 12th chapter verses 7 says, and they shall take some of the blood and put it on the 2 doorposts on the lintel of the house where they eat it. నిర్గమకాండం 12:7లో చివరి వచ్చిన మనం చూసినట్టయితే 2వ భాగము, తాము దాన్ని తిని ఇండ్ల ద్వార పందపు 2 నిలుపు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లాలని చెప్తున్నాడు ఆయన. See, you need to put the blood on the lintel and the doorpost. అక్కడ మనం ఏం చూస్తున్నాం, ఆ గొర్రె పిల్ల లేదా మేక యొక్క రక్తాన్ని ఏం చేయాలి? ఆ లెంటలకిను నిలుపు కమ్మెలకిను ఇండ్ల ద్వారములకి రాయాలి. Verses 13 says, now the blood shall be a sign
for you on the house where you are, and when I see the blood, I will pass over you, and the plague shall not be on you to destroy you when I strike the land of Egypt. 13వ వచనం చదవండమ్మా. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. See, after killing the lamb, after killing the animal, you need to eat the flesh of the animal. ఆ గొర్రె పిల్లని చంపిన తర్వాత దాని మాంసాన్ని మీరు తినాలి. Verses 9 says, do not eat it raw, nor boiled at all with water, but roasted in fire, its head and its legs and its entrails. You shall let none of the remain until morning, and what remains of it until morning you shall burn with fire. 9-10 చదవండమ్మా. దాని కారణము దాని కారణము దాని అంతరంగములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో ఉంచబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేనిని మిగిలిపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. See, now the meat is there, roasted meat is there. Along with the meat, what do you need? ఇప్పుడు అక్కడ అగ్నితో కాల్చిన మాంసం ఉంది, అక్కడ మన ఉడకబెట్టింది ఉండకూడదని చెప్తున్నారు చూడండి. Here the word of God is very clear. You need to have bread. అక్కడ ఏమనుంది, అక్కడ మరి అది అగ్నితో కాల్చిన మాంసంతో పాటు ఏమనుంది అక్కడ ఉందమ్మా. And verses 15 says, 15వ వచనం చూడండి. 7 days you shall eat unleavened bread. On the first day you shall remove leaven from your houses. For whoever eats leavened bread from the first day until the 7th day, the person shall be cut off from Israel. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్ల నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకుని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలుల నుండి కొట్టివేయబడును. చూడండి ఎంత ఖచ్చితంగా ఉంది అక్కడ. See, God has instituted this table with an everlasting plan. నిరంతరము నిత్యము ఉండే ఒక ప్రణాళికతో ఈ బల్ల ఆరాధనని దేవుడు ప్రతిష్ఠించాడు. Verses 14 it confirms that. So this day shall be to you a memorial, and you shall keep it as a feast to the Lord throughout your generations. You shall keep it as a feast by everlasting ordinance. 14వ వచనం చూసినట్లయితే, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. Hallelujah. Hallelujah. See, it is not just like that we come and take part and run away. ఏదో అలా వచ్చి మనం దీంట్లో పాల్గొని వెళ్ళిపోవడం కాదు పరిగెత్తుకుంటూ. It is a everlasting covenant. Generation to generation this has been maintained. తరతరములకు నిత్యమైన కట్టడగా ఉంది. The lamb animal was sacrificed. అక్కడ ఆ గొర్రె పిల్లని బలిచ్చారు. That is our Lord Jesus Christ died on the cross. దానికి చిహ్నముగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించారు. And we are not going to eat his flesh. నిజంగా మనం ఆయన యొక్క మరి శరీరాన్ని మనం తింటలేదు. But equivalent to that, what we are going to do, we are going to eat bread. దానికి బదులుగా దానికి సరిపడే విధముగా మనము రొట్టెని తింటున్నాము. And Jesus Christ in the last day he took the bread. ఆయన చివరి రోజు ఏం జరిగింది, ఆయన రొట్టెని తీసుకుని, And you have to remember that when he took the bread, when he instituted the table, he was not killed. ఆ సమయములో ఆ బల్ల ఆరాధన ఆయన అది మొదలుపెట్టినప్పుడు పరిశుద్ధ సంపత్వము చేసినప్పుడు అప్పటికి ఆయన చంపబడలేదు. And he took the bread అది ఆయన తీసుకున్నారు. and he told that this is my body. ఆయన రొట్టెని తీసుకుని ఇది నా శరీరము అని చెప్పారు ఆయన. And he took the cup and he told that this is my blood.
ఆయన మరి కప్పును తీసుకుని పాత్రను తీసుకుని ఇది నా రక్తం అని చెప్పాడు ఆయన. See, we are going to eat the body and the blood, symbolizing that Jesus Christ died for us. The same lamb which has been slaughtered in the Old Testament through Moses. మోషే సమయంలో పాత నిబంధనలో గొర్రెపిల్లని ఎలాగైతే బలిచ్చారో ఆ విధంగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు బలియాగముగా అర్పించబడ్డారు. దానిలో మనము శరీరము రక్తం ఆయన యొక్క శరీరం రక్తంలో మనం పాలు పంచుకుంటున్నామని జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. Do you think that this teaching is a little tough? కొంచెం కష్టంగా అనిపిస్తుందా చెప్పేది? Because some places it shows that, oh, what brother is talking. కొంతమంది మొహాల్లో ప్రశ్న ఉందన్నమాట, ఏం చెప్తున్నారు బ్రదర్ అని. This is very important for your life day to day. మన దైనందిన జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది. See, verses 20 says, you shall eat nothing leavened in all your dwellings, you shall eat unleavened bread. 20వ వచనం నుండి మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను. God is very particular about your leavened, unleavened life. మీ జీవితంలో ఆ పులియని పరిస్థితుల గురించి ఆయన చాలా ఆలోచిస్తున్నాడు. Hallelujah. Hallelujah. How many of you are concerned about your leavened, unleavened life? మీ జీవితాల్లో ఈ పులిసిన పరిస్థితులు పులియని పరిస్థితుల గురించి ఎంతమంది ఆందోళన చెందుతున్నారు? We think that we live as we like. We think that okay, chalta hai. Then once in a week we go to church, it's enough, we will be saved. మన జీవితంలో గడిచిపోతుంది, వారం ఒకసారి చర్చికి వెళ్తే సరిపోతుంది, మన రక్షణ పొందుతాం. But God is very particular that you should live an unleavened life. కానీ యేసుక్రీస్తు వారు మనము పులియని జీవితము అంటే పాపరహితమైన జీవితం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. See, turn with me 1 Corinthians. మళ్ళీ మొదటి పత్రిక చూద్దాము. 5th chapter, 5వ అధ్యాయము verses 7 and 8. 7-8 వచనాలు. Therefore, purge out the old leaven, that you may be a new lump, since you truly are the unleavened. For indeed Christ, our Passover, was sacrificed for us. 7వ వచనం చూడమ్మా. మీరు పులిసి పిండి లేని వారు గనుక కొత్త అవుటకై ఆ పాతదైన పులిసి పిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపటమును సత్యములను పులియని రొట్టెతో పండుగను ఆచరించండి. చాలా See, all this going again. See, here very simple. I can put it in very simple way. See, you are truly unleavened. మనం గమనించినట్లయితే మనం చాలా సాధారణంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏంటంటే మనందరము కూడా ఎటువంటి పులిసిన వారము కాదు, పాపము ఉన్నవారం కాదు. Hallelujah. Hallelujah. Once you accept Jesus Christ, once Jesus Christ becomes your Lord and Savior, all your sins are forgiven. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో, ఆయన మీ రక్షకుడు ఎప్పుడైతే అయ్యారో, మీ పాపములన్నీ కూడా కడిగి వేయబడ్డాయి. All those who are saved say hallelujah. రక్షణ పొందిన అందరూ హల్లెలూయా చెప్పండి. We are truly unleavened people. మనందరం కూడా పులిసిన పిండి వారం కాదు. And once we claim that we are truly unleavened people, here the word of God says, purge out the old leaven. పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. Hallelujah. See, once you 4, 5. Okay. Once you use one vessel to make leavened or unleavened, what we need to do is we clean the vessel before we
start again, making a new lump or a dough. మనం ఎప్పుడు కూడా ఏంటి, అది మనం పిండి ఏదైనా కలిపిన తర్వాత, అది పులిసిన తర్వాత, వాడిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని మళ్ళీ మంచిగా పిండిని మనం పాత్రను కడుగుతాం. Hallelujah, amen. అవునా కదా? Why? Maybe the old leaven will be somewhere here and there. బహుశా ఆ పాత్ర కడగకపోతే, లేదా కడిగినా సరే ఎక్కడన్నా సరే ఆ పాత పులిసిన పిండి ఏమైనా ఉండిపోయిందేమో. This old leaven will make the entire dough or lump again leavened. అది చిన్నది మిగిలిపోయినా సరే కొత్తగా మనం వేసింది కూడా మొత్తం మళ్ళీ పులిసిపోతుంది. Of course, we are new lump, we are unleavened people, but the old leaven we must be very careful. మనము కొత్తగా మరి మారు మనసు పొందాము, ఆయన అంగీకరించాము, రక్షణ పొందాము, పులియని పిండిగా ఉన్నాము, కానీ పాత విషయంలో, పాత గతించిన వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. How many of you are suffering with old leaven? పాత పులిసిన పిండితో ఎంతమంది బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు? Whenever I say leaven, it is your sin. పులిసిన పిండి అని నేను చెప్తున్నానంటే, పులిసిందని చెప్తున్నానంటే అది మన పాపం అన్న విషయం మనం గ్రహించాలి. Still old, see there is a saying in English, old habit die hard. He is a teacher, he can explain. మనందరికీ తెలుసు, పాత అలవాట్లు మానుకోవడం చాలా కష్టం. Amen. అవునా కదా? Everybody will be having some old habit. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాత అలవాటు అనేది ఉంటది. And it is a leavened habit. It is always sticking around the corner of your mind. అది ఎక్కడో మన బుర్రలో ఎక్కడో లోపల ఎక్కడో దాక్కుని ఉందన్నమాట, మనల్ని ఇబ్బంది పెడుతుంటే పులిసిపోయి ఉందన్నమాట అది. What is your job and what is my job as a unleavened people? మరి పులియని వారిగా ఇప్పుడు ఉన్నప్పుడు మన పని ఏంటి? ఇప్పుడు We are new lump. It is our duty to purge out the old leaven. ఆ పాతది ఎక్కడో ఉన్న దాన్ని మనం ఏం చేయాలి? కడిగి వేయాలన్నమాట. Hallelujah. Hallelujah. We have to take a stern step, decision. All this old leaven should be out from our family life. మన జీవితాల్లోంచి ఆ పాత పులిసిన దాంట్లో కూడా పోవాలని మనము నిర్ణయం తీసుకోవాలి. I can ask you one question. If you wanted to leaven a lump, how much food you are putting in this yeast? ఒక పిండిని మనం పులియాలంటే, లేకపోతే పెరిగి అనుకుందాం, పెరుగు తోడి పెట్టాలంటే ఎంత తోడేస్తారమ్మా? Koncham. This koncham is very dangerous. ఆ కొంచెం అనేది ప్రమాదకరమైంది. If you put little yeast, the whole lump, the whole maavu will become. మరి అంతే కదా, బ్రెడ్ తయారు చేసేటప్పుడు, రొట్టె తయారు చేసేటప్పుడు అంత పెద్ద పిండిలో కొంచెం ఈస్ట్ అనేది వేస్తారు, మొత్తం కూడా పులిసిపోతుంది. So what shall we do? ఏం చేస్తాం మరి? What shall we do? ఏం చేయాలి? We need to purge out. మొత్తం మనం కడగాలి, తీసేయాలి కదా. See, this word purge out is very technical word. మనకి తెలుగులో అది తీసి పారవేయుడు అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో పర్జ్ అవుట్ అంటే బాగా కడగాలని అర్థం వస్తుంది అనమాట. See, okay, when we are small, we were using fountain pen. మా చిన్నప్పుడు మేము ఇంక్ పెన్నులు వాడేవాళ్ళం, బాల్ పెన్నులు కాదు, ఇంక్ పెన్నులు వాడేవాళ్ళం. And if the ink is fallen on our notebooks or wherever, ఆ ఇంక్ ఎక్కడన్నా మరి పుస్తకాల మీద పడినప్పుడు, అది ఇంకెక్కడన్నా పడితే, we used to have a blotting paper. అప్పుడు బ్లాటింగ్ పేపర్ అనేది ఉంది, అంత పీల్ చేసే పేపర్ ఒకటి ఉండేది అనమాట. And if you put the blotting paper, all the ink will come out. ఆ పేపర్ పెట్టగానే ఆ ఇంక్ అంతగా తీసేసుకునేది. And there won't be any ink at all. అక్కడెక్కడ కూడా మరి ఆ ఇంక్ కనపడదు. And the same word is used, purge out. అదే విధంగా ఇక్కడ తుడిచివేయాలన్నమాట, కడిగి వేయాలి. Hallelujah. See, it is our duty to purge out all our old leaven. మన దుష్టత్వముని, దుర్గత్వముని కూడా మొత్తం మనం కడిగి వేయబడాలి. And verses 8 says, therefore let us keep the feast not with old leaven, nor with the leaven of malice and wickedness, but with the unleavened bread of sincerity and truth.
కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును ఆ. పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగను ఆచరించుము. ఆ, See, here we are careful. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. See, I am not condemning, I am not making any accusation of the church doctrines. సంఘం యొక్క వారి పద్ధతుల గురించి నేను ఎక్కడ మాట్లాడట్లేదు. ఈ విషయం గ్రహించుకోవాలి మనం. It is what God gave a revelation to me. నాకు దేవుడు వెల్లడించింది నేను చెప్తున్నాను. Whenever we observe the table of the Lord at home, we used to follow this carefully. ఇంట్లో బల్లారాధన జరుపుకుంటున్నప్పుడు ఇది చాలా జాగ్రత్తగా మేము ఆచరించే వాళ్ళము. What we were eating, the bread, is it leavened or unleavened? తీసుకుంటున్న రొట్టి మరి పులిసిందా పులియనిదా? See, what we do, we rush to the shop and buy a bread. మనం ఏం చేస్తాం? సాధారణంగా బేకరీకి వెళ్తాం, రొట్టె కొనుక్కి వచ్చేస్తాం. You tell me, is it leavened or unleavened? అలా తెచ్చిన రొట్టె పులిసిందా పులియందా? పులిసిందే ఇస్తారు. Everybody agrees? అందరూ ఒప్పుకుంటారు కదా? It is a leavened bread. That's why the bread is so soft. అది పులిసిన రొట్టె, అందుకే అంత మెత్తగా కూడా ఉంటుంది. Can we take that leavened bread? మరి అది మనం తీసుకోవచ్చా? The body of Jesus Christ in any way, is it leavened? యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఏ విధముగా అయినా అలాగా మరి పులిసిపోయి ఉందా, లేకపోతే పాపంతో నిండి ఉందా? The blood of Jesus Christ is without oil, any sin. Any sin. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కూడా ఎటువంటి పాపము లేకుండా ఉంది. Can we drink a juice? Can we drink a juice which is bought by the shops? షాపుకి వెళ్ళి కొనుక్కొచ్చిన జ్యూస్ను మనం తాగొచ్చా? ఎన్నో రసాయనాలు కలిసి ఉంటాయి కదా దాంట్లో. So somebody was asking, brother, it's very difficult to make unleavened bread and a fresh juice. బ్రదర్, చాలా కష్టం బ్రదర్, రొట్టి పులియన్ రొట్టి తయారు చేయటము, లేకపోతే జ్యూస్ ఫ్రెష్ గా ద్రాక్ష రసం చేయడం చాలా కష్టం బ్రదర్ అంటూ ఉండారు. I don't know who has prepared this table. మరి దాన్ని ఎవరు సిద్ధపరిచారో నాకు తెలియదు, కానీ How long it has taken? మీకు ఎంతసేపు పట్టిందమ్మా చేయడానికి? 10 minutes. See, 10 minutes. In 10 minutes, we follow the word of God. 10 నిమిషాల్లో దేవుని యొక్క ఆజ్ఞ మనం పాటించాం. If you wanted to buy bread, it will take 15 minutes to go to a bakery and buy and bring it here. బ్రెడ్ కొనుక్కు రావాలంటే 15 నిమిషాలు పడుతుంది బేకరీకి వెళ్ళి రావాలంటే. But in 10 minutes, you simply follow the word of God. 10 నిమిషాల్లో దేవుని మాట మనం అంగీకరించాం, పాటించాం. The biblical truth of God is followed in 10 minutes. 10 నిమిషాల్లో పరిశుద్ధ గ్రంథం యొక్క దేవుని యొక్క సత్యాన్ని మనము ఆచరిస్తున్నాము. Sister used to take bath మరి సహోదరి అయితే స్నానం చేసుకుని and go to the kitchen and makes the bread within 5-10 minutes, as you said. అలాగే వంటగదిలోకి వెళ్ళి 10 నిమిషాల్లో చేసేసేవాళ్ళు. Take the fresh flour మరి అప్పుడే తీసుకున్న మరి ఆ పిండి తీసుకుని and make a dough, కలిపి make the chapati, roti, whatever is ఏదో the ఒకటి bread. చేసి చపాతీ చేయొచ్చు, రోటీ చేయొచ్చు. At the same time, you bring grapes from the shop, wash it and put it in the mixie, make a fresh juice. అదే విధంగా షాప్కి వెళ్ళి ద్రాక్షలు తీసుకుని ద్రాక్ష పళ్ళు తీసుకురండి, ఫ్రెష్ జ్యూస్ చేయండి. Is it very difficult? కష్టమా? It is not very difficult. And somebody asked me, brother, how is that? You think that grapes are available all over the world? ద్రాక్ష పళ్ళు ప్రపంచం అంతా దొరుకుతున్నాయా బ్రదర్? I will challenge you, if you have decided in your heart, it is available in your market. మీరు కావాలని హృదయంలో అనుకుంటే మార్కెట్లో దొరుకుతాయి మీకు. Sister, did you find very difficult to find it? కష్టమైందమ్మా మీకు ఏమైనా దొరకడానికి? See, God has provided all the things in our life so that we follow the word of God. మన జీవితాల్లో మనకు కావాల్సిన అన్ని కూడా ఆయన సమకూర్చాడు. అందుకని చెప్పి మనం ఆయన యొక్క మాట కూడా మనం పాటించగలుగుతున్నాము. The fresh juice is the sign of the blood of Jesus Christ.
ఫ్రెష్ జ్యూస్ మనం తీసుకుంటున్నది యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి చిహ్నంగా ఉంది. See 11th, 1 Corinthians 11th chapter, verses 26. అదే కొరింథీయుల మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చూడండమ్మా. మీరు ఎక్కడికి తిని ఈ మద్యలోనికి త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. See, we proclaim the death of Jesus Christ. ఆయన మరణము ప్రచురించుదామని మనం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. Why we should proclaim the death of Jesus Christ? ఆయన యొక్క మరణాన్ని మనం ఎందుకు ప్రచురించాలి? We proclaim death of Jesus because we are sympathizing or we are mourning for the death of Jesus Christ. యేసుక్రీస్తు వారు చనిపోయారని మనం జాలి పడుతున్నామా? Why we should proclaim? Why should we express? Tell. యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించి మనం ఎందుకు చెప్పాలి? Because but for the death of Jesus Christ, our salvation is not ensured. ఆయన మరణం గురించే మనకు రక్షణకు వచ్చింది, అది మనం మర్చిపోకూడదు. If you are not saved, you cannot reach God at all. రక్షణ పొందకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము. At least once in a week read Psalm 49. The salvation, the redemption is very important in your life. కనీసం వారానికి ఒకసారన్నా 49వ కీర్తన చదవండి. And in olden days, the table of the Lord is observed every day whenever people gather together, because this is very important in your life. గతించిన దినాల్లో ఎప్పుడెప్పుడైతే కలుస్తూ ఉండారో అప్పుడు అన్నిసార్లు కూడా బల్లారాధనలో పాల్గొంటూ ఉండారు. Today we are going to take part in the table. ఈ రోజు మనము బల్లారాధనలో పాల్గొంటున్నాము. Not with the old leaven. పాత పులిసిన పిండితో కాదు. Whatever the old leaven in your mind, పాత పులిసిన ఆలోచనలు కానీ ఏదన్నా సరే మన మదిలో ఉన్నప్పుడు, whatever the old leaven in your corner of the mind, మీ మనసులో ఎక్కడో ఉన్న మారుమూల ఉన్న ఆ పులిసిన పాపం అవనివ్వండి, I am sure everybody will be having some old leaven. ప్రతి ఒక్కరికి అది ఉంటది, నాకు తెలుసు. ఒప్పుకోవాలి మనము. That is the reason the word of God is telling, purge out the old leaven. పాత పులిసిన దాన్ని అంతా తీసేయమని అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. There is a unleavened bread kept for you. పులియని రొట్టి మన కోసం అక్కడ ఉంచబడింది. There is a cup of eternal covenant. Cup of eternal covenant. A new wine is kept for you. నిత్యమైన నిబంధన గల ద్రాక్ష రసము అక్కడ పెట్టబడి ఉంది. When we take part in this table, దాంట్లో మనం పాల్గొన్నప్పుడు we proclaim the death of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని మనము అంగీకరిస్తున్నాము, ప్రచురిస్తున్నాము. Yes, Jesus Christ died for my sin. నా పాపముల కోసం ఆయన మరణించాడు. Jesus Christ's body was broken into pieces because he wanted to give me a divine health. ఆయన నాకు పరిశుద్ధమైన స్వస్థత అనుగ్రహించడానికి ఆయన దెబ్బలు తిన్నాడు. Hallelujah. We proclaim that. అది కూడా మనం ఇక్కడ ప్రచురిస్తున్నాము, ఒప్పుకుంటున్నాము. Let us all stand in reverence. అందరము కూడా మరి భయభక్తులతో నిల్చుని Close our eyes. కళ్ళు మూసుకుందాము. Make a decision. ఒక నిర్ణయం తీసుకుందాము. No more leaven in my life. నా జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎటువంటి పులిసినది ఉండదు. No more sin in my life. ఎటువంటి పాపము ఇంకా నా జీవితంలో ఉండదు. Maybe somebody will be telling that, oh, this is my old habit. ఎవరో ఒకళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, ఇది నా పాత అలవాటు. That word I like. Alavatu. See, people are finding difficult to change that life. ఆ జీవితాన్ని అలవాట్లు మార్చుకుంటానికి చాలా మంది కష్టపడుతున్నారు. The table is inviting you. ఈ బల్ల మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. If you take part the body of Jesus Christ, if you take part in the cup of the blood of Jesus Christ, you can purge out all your leaven.
యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో ఆయన యొక్క రక్తములో మీరు పాలు పంచుకున్నప్పుడు ఆ పులిసిన దాన్ని మొత్తాన్ని కూడా మీరు కడిగి వేయగలుగుతారు. Of course, you are new lump, unleavened people. మీరు మరి కొత్తగా పులియని రొట్టెలుగా జనాంగంగా ఉన్నారు. But it is your duty to purge out, to clean day by day, so that you can see Jesus Christ when he appeared. You will be like him. ప్రతిరోజు కూడా మనము మన జీవితాన్ని పరీక్షించుకుని ఆ పులిసినది ఏమైనా ఉంటే, ఆ పాపం ఏమైనా ఉంటే కడిగి వేసుకోవాలి. ఆ విధముగా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం ఆయనతో కలవగలుగుతాము. I will give 1 minute. Let's all be silent. Try to purge out. Try to remove. Make a decision that Lord, all my leaven should be removed from my life. 1 నిమిషం సమయం ఇస్తున్నాను, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా జీవితంలోంచి ఇలాంటి పులిసింది ఏమైనా ఉంటే, పాపం ఏమైనా ఉంటే తుడిచివేయండి అని అడగండి. It is difficult for us to remove our old leaven by ourselves, but God can do it. మనము సొంతగా అది తీసేయటం కష్టము, కానీ దేవుడు మనకి సహాయం చేయగలుగుతాడు. I will give 1 minute. Let us be all in silence. God is doing a wonderful thing in your life. మన జీవితాల్లో చాలా అద్భుతమైన విషయాన్ని ఆయన చేయబోతున్నాడు. మీకు సమయం ఇస్తున్నాను, నిమిషం సమయం ప్రార్థన చేయండి.